నమస్కారం. మే 5వ తేదీ కరెంట్ అఫైర్స్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అత్యంత ఆసక్తికరమైన, ముఖ్యమైన పరిణామాలను చాలా వేగంగా, అలాగే సులభంగా అర్థమయ్యేలా చూద్దాం. ఈరోజు ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి, కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా మన అంశాల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ముఖ్యాంశాలను గుర్తించుకోవడానికి వీలుగా 5 ప్రధాన విభాగాలుగా విభజించాం. అవి విజ్ఞానం మరియు సాంకేతికత, రక్షణ మరియు దౌత్యం, పర్యావరణం, క్రీడలు, చివరగా నియామకాలు మరియు దినోత్సవాలు. మొదటి విభాగం విజ్ఞానం మరియు సాంకేతికత. వైద్య రంగంలో అలాగే అంతరిక్ష పరిశోధనల్లో మానవుడు సాధిస్తున్న అద్భుతాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక అద్భుతమైన వైద్య ఆవిష్కరణ గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీ ఎయిమ్స్లోని ఆర్థోపెడిక్స్ బృందం డాక్టర్ భౌక్ గాగ్ నేతృత్వంలో ఒక భారీ విజయాన్ని సాధించింది. అదేంటంటే పీవీసీఆర్ అంటే పోస్టీరియర్ వర్టిబ్రల్ కాలమ్ రీసెక్షన్ అని సాంకేతికత. సింపుల్గా చెప్పాలంటే ఇది వెన్నెముకకు సంబంధించిన అత్యంత తీవ్రమైన, సంక్లిష్టమైన సమస్యలను సురక్షితంగా పరిష్కరించే ఒక అధునాతన సర్జరీ విధానం. ఈ విధానం ఎంత సక్సెస్ అయిందంటే గత 7 ఏళ్లుగా ఎయిమ్స్ వైద్యులు ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు కొత్త జీవితాన్నిస్తున్నారు. 2020లో తొలిసారిగా ప్రచురించబడిన ఈ విధానం సర్జరీ సమయంలో వెన్నెముక స్థిరత్వాన్ని కాపాడుతూనే ముప్పును చాలా వరకు తగ్గిస్తోంది. ఇది నిజంగా వైద్య రంగంలో ఒక పెద్ద ముందడుగు. ఇక వైద్య రంగం మించి ఒక్కసారిగా అంతరిక్షం వైపు చూస్తే ఇక్కడ మన బెంగళూరుకు చెందిన ఒక స్పేస్ టెక్ స్టార్టప్ సృష్టించిన చరిత్ర కనిపిస్తుంది. ఆ స్టార్టప్ పేరే గెలాక్సై. వీరు మే 3, 2026న మిషన్ దృష్టి పేరుతో భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను విజయవంతంగా ప్రయోగించారు. స్పేస్ ఎక్స్కి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఇది నింగిలోకి వెళ్ళింది. ఇందులో ఆప్టికల్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ అంటే ఆప్టికల్ ఎస్ఏఆర్ టెక్నాలజీని వాడటం దీని ప్రధాన బలం. రెండవ విభాగం రక్షణ మరియు దౌత్యం. మన దేశీయ రక్షణ రంగంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న భారీ మోహరింపులు ఈ విభాగంలో ఉన్నాయి. దేశీయ రక్షణ రంగానికి సంబంధించి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఒక కీలకమైన సదస్సు జరుగుతోంది. అదే నార్థటెక్ సెమినార్ 2026. మే 4 నుంచి 6 వరకు జరిగే ఈ సెమినార్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. దీని థీమేమిటంటే రక్షా త్రివేణి సంగం, అంటే సాయుధ దళాలు, పరిశ్రమలు మరియు విద్యాసంస్థల కలయిక అన్నమాట. ఇందులో ఏకంగా 280కి పైగా ప్రైవేట్ మరియు స్టార్టప్ కంపెనీలు పాల్గొని మన స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శిస్తున్నాయి. ఇక దౌత్యపరంగా చూస్తే బీజింగ్లో ఒక కీలక మార్పు జరిగింది. చైనాలో మన భారతదేశ తదుపరి రాయదారిగా సీనియర్ దౌత్యవేత్త విక్రమ్ దొరైస్వామి బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1992 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. ప్రదీప్ కుమార్ రావత్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఆయన సుదీర్ఘ అనుభవం ఈ క్లిష్టమైన పాత్రకు చాలా అవసరం. ఇప్పుడు మనం ఒక భారీ సంఖ్య గురించి చెప్పుకుందాం. 15,000. ఇంతకీ ఈ 15,000 ఏంటో తెలుసా? ఇది అమెరికా తీసుకున్న ఒక భారీ నిర్ణయానికి సంబంధించిన సైనికుల సంఖ్య. అవును, హార్ముడ్ జలసంధిలో ప్రాజెక్ట్ ఫ్రీడమ్ పేరుతో అమెరికా ఈ 15,000 మంది సైనికులను మోహరించింది. ఫిబ్రవరి చివరిలో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా ఇరాన్ ఈ జలసంధిని దాదాపుగా మూసివేసింది. ఈ ద్వంద్వ దిగ్బంధనంలో చాలా వాణిజ్య నౌకలు చిక్కుకుపోయాయి. ఆ తటస్థ నౌకలకు రక్షణ కల్పించి సురక్షితంగా బయటకు తీసుకురావడానికే సెంట్రల్ కమాండ్ ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. 100కు పైగా విమానాలు, గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లతో కూడిన ఈ ఆపరేషన్ను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక మానవతా చర్యగా ప్రకటించారు. మూడవ విభాగం పర్యావరణం. మనుషులు సృష్టించే రక్షణ వ్యూహాల నుంచి ఇప్పుడు ఎవరికీ అంతుపట్టని ప్రకృతి సృష్టించే అనూహ్య సవాళ్ల వైపు వెళ్దాం. ప్రకృతి ప్రకోపానికి ఒక భయంకరమైన ఉదాహరణ ఫిలిప్పీన్స్లో జరిగిన ఈ ఘటన. లూజోన్ ద్వీపంలోని మాయోన్ అగ్నిపర్వతం మే 2వ తేదీన బద్దలైంది. ఆకాశాన్ని కమ్మేసిన బూడిద, పైరోక్లాస్టిక్ ఫ్లోస్ అంటే అత్యంత వేడి వాయువులు, శిథిలాల ప్రవాహం కారణంగా అక్కడ అల్బే ప్రావిన్స్లో వేలాది మందిని అత్యవసరంగా ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అయితే ప్రకృతికి సంబంధించి దశాబ్దాల కిందట ఒక మనిషి చేసిన తప్పు నేడు ఎంతటి విపత్తుగా మారిందో తెలిపే ఆసక్తికరమైన కథ ఇక్కడొకటుంది. 1980లలో మాదక ద్రవ్యాల వ్యాపారి పాబ్లో ఎస్కోబార్ కొలంబియాలోని తన ప్రైవేట్ జూ కోసం ఆఫ్రికా నుంచి కొన్ని హిప్పోలను అంటే నీటి గుర్రాలను తెప్పించాడు. అతని మరణం తర్వాత వాటిని అక్కడి నదిలో వదిలేశారు. ఇంకేముంది, ఇప్పుడు ఆ మగ్దలేనా నదిలో వాటి సంఖ్య ఏకంగా 160 దాటిపోయి స్థానిక పర్యావరణానికి పెద్ద ముప్పుగా మారాయి. వాటిని చంపాలని కొలంబియా ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో మన భారతదేశంలోని అనంత్ అంబానీకి చెందిన వంతర సంస్థ ఒక భారీ అంతర్జాతీయ రెస్క్యూ మిషన్ను ప్రతిపాదించి ఆ హిప్పోలను గుజరాత్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండకం నిజంగా ఒక అనూహ్యమైన మలుపు. 4వ విభాగం క్రీడలు మరియు విజయాలు. ఈ విభాగంలో కేవలం పథకాలు మాత్రమే కాదు, అసాధారణమైన పోరాట పటిమను చూపే స్ఫూర్తిదాయక కథనాలు కూడా ఉన్నాయి. ముందుగా ఇటీవల జరిగిన 2 ప్రధాన క్రీడా విజయాలను గమనిద్దాం. డెన్మార్క్లో జరిగిన ఉబర్ కప్లో దక్షిణ కొరియా మహిళల బ్యాడ్మింటన్ జట్టు అద్భుతం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ చైనాను 3-1 తేడాతో ఓడించి ముచ్చటగా 3వసారి టైటిల్ సాధించింది. అదే సమయంలో టెన్నిస్ కోర్ట్లో ఉక్రెయిన్ క్రీడాకారిణి మార్టా కోస్చుక్ మాడ్రిడ్ ఓపెన్ గెలుచుకుంది. ఫైనల్లో ఆమె మీరా ఆండ్రియాను ఓడించి తన కెరియర్లో తొలి WTA 1000 టైటిల్ను సొంతం చేసుకోవడమే కాకుండా ప్రపంచ 15వ ర్యాంకుకు చేరుకుంది. క్రీడా ప్రపంచంలో ఎన్నో విజయాలు సంతోషాన్నిచ్చినా కొన్నిసార్లు బాధ కలిగించే వార్తలు కూడా ఉంటాయి. అలాంటి ఒక వార్తే ఇటాలియన్ క్రీడా దిగ్గజం అలెక్స్ జెనార్డి మరణం. 2020లో జరిగిన చేతి సైక్లింగ్ ప్రమాదం తర్వాత తలెత్తిన తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఆయన తన 59వ ఏట కన్నుమూశారు. ఆయన ప్రయాణం ఎలాంటిదంటే, అలెక్స్ జెనార్డి జీవితం మానవ సంకల్పానికి ఒక సజీవ సాక్ష్యం. ఆయన జీవితం 2 భాగాలు. 1990లలో ఫార్ములా 1 రేసర్గా 41 గ్రాండ్ ప్రిక్స్లలో ఎంతో వేగంగా దూసుకెళ్లారు. కాని 2001లో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో 2 కాళ్లను కోల్పోయారు. ఆ విషాదంతో ఆయన జీవితం ఆగిపోలేదు. ఏమాత్రం కృంగిపోకుండా పారాలింపిక్స్లో అత్యుత్తమ హ్యాండ్ సైక్లిస్ట్గా తిరిగి ట్రాక్ పైకొచ్చారు. 2012-2016 పారాలింపిక్స్లో ఇటలీకి ఏకంగా 4 బంగారు, 2 వెండి పతకాలను సాధించిపెట్టి ఒక లెజెండ్గా మిగిలిపోయారు. ఇక మన విశ్లేషణలో చివరిదైన 5వ విభాగం నియామకాలు మరియు దినోత్సవాలు. భారతదేశ ప్రభుత్వ ప్రసార సంస్థ అయిన ప్రసార భారతికి నూతన చైర్మన్గా ప్రముఖ గేయ రచయిత కవి ప్రసూన్ జోషి నియమితులయ్యారు. ఆయన నవనీత్ కుమార్ సెహగల్ స్థానంలో ఈ బాధ్యతలు తీసుకుంటున్నారు. గతంలో సెన్సార్ బోర్డ్ చైర్మన్గా ఆయన పనిచేశారు కాబట్టి ఆ విశేష అనుభవం ప్రసార భారతికి ఖచ్చితంగా ఒక కొత్త దిశానిర్దేశం చేస్తుందని మనం భావించవచ్చు. ఇక మే 4వ తేదీకి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకత ఉంది. సమాజాన్ని, ప్రజల ఆస్తులను కాపాడటం కోసం ప్రతిరోజు తమ ప్రాణాలను పణంగా పెట్టి అగ్నితో పోరాడే వీరులు, ఫైర్ ఫైటర్స్, వారి నిస్వార్థ సేవ, త్యాగాలను స్మరించుకుంటూ గౌరవించే దినోత్సవమే ఈ ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే. ఈనాటి విశ్లేషణ ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు మనం అంతరిక్షంలోకి అధునాతన ఉపగ్రహాలను పంపుతున్నాం, రక్షణ వ్యవస్థల కోసం వేల కోట్లు వెచ్చిస్తున్నాం. ఇదంతా ఒకెత్తైతే దైనందిన జీవితంలో నిత్యం ప్రాణాపాయాన్ని ఎదుర్కొంటూ మనల్ని రక్షించే అగ్నిమాపక సిబ్బందిలాంటి రియల్ లైఫ్ హీరోలను గుర్తించి వారిని ఆదుకోవడంలో సమాజంగా మనం తగినంత కృషి చేస్తున్నామా? ఈ ప్రశ్నతోనే ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో మళ్లీ కలుద్దాం. అప్పటివరకు సెలవు.